లక్షడిపేట మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కోరారు. శనివారం లక్షడిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో 15 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి లక్షడిపేట మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి సందర్భాలు, మరి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భాలు, రోడ్స్ కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల మనం డెవలప్ చేసినటువంటి సందర్భాలు, వాడకల్లా కరెంటే కావచ్చు, చెత్తే కావచ్చు, ఎన్నడైనా వర్షాలు కొట్టి ఎన్ని సందర్భాలనే కష్టం వచ్చినా కానీ మనం ఆదుకున్నటువంటి సందర్భాలు, అఫీషియల్గా కానీ మేము పొలిటికల్గా కానీ మేము అందరం కలిసి మా సభ్యులు మేము అన్ని విధాల కొత్తగా ఏర్పడినటువంటి ఇటుకలే కావచ్చు, మోదలే కావచ్చు, గంపలపల్లి కావచ్చు, ప్రతి వాళ్లకు అందుబాటులో ఉండి ప్రతి చిన్న విషయాన్ని కూడా చేసినటువంటి సందర్భాలు ఒక చైర్మన్లో మా సభ్యులు కానీ వైస్ చైర్మన్ కానీ అందరం కలిసి ఒక నిమిషంలో పనిచేసినటువంటి సందర్భాలు. ఇవాళ హాస్పిటల్ నేనే చేసినట్టాను. అన్నిటికీ ఇప్పుడు ఇటుకాల నుంచి రోడ్డు కావచ్చు, జిమ్ములే కావచ్చు, ఏదైతే మనకు గోదావరి తీరంలో ఉన్నటువంటి రోడే కావచ్చు, మిషన్ కంప్యూటర్ రోడే కావచ్చు, గర్ల్ స్కూల్ రోడే కావచ్చు, రకరకాలుగా రోడ్స్ చేసినటువంటి సందర్భాలు. మరి పార్టీ 25 కోట్ల ఫండ్స్ పెట్టి ఆనాడు ఫండ్స్ వచ్చి అప్రూవ్ అయినాక కూడా ప్రభుత్వం మాన్నప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయడం. అదేవిధంగా రోడ్ వైండింగ్ ఎక్కడైతే మనకు సిమెంట్ రోడ్లు పడ్డాయో అక్కడ 2 ఫీట్లు 3 ఫీట్లు వైండింగ్లా చేసి వెహికల్స్ కానీ మనుషులు కానీ పోయే రీతిగా 2 వెహికల్స్ పోయేటువంటి సందర్భాలు ఇలా 11వ వార్డులో చేసినటువంటి సందర్భాలు. ఇంకా మిగతా 20-25 లక్షల ఫండ్స్ ఉండే ఆ ఫండ్స్ కూడా ఏదైతే ప్రభుత్వం వచ్చినాక మీరు ఒక్క డబ్బు కూడా ఒక్క పైసలు కూడా తీసుకోరు, మీరు పనిచేస్తే బిల్లు కూడా తీసుకోరా అనే సందర్భాలు చెప్పినటువంటి పార్టీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారో ఆనాడు ఏదైతే కాంట్రాక్టర్స్ కూడా ఎంత డెవలప్ అయింది, ఎందుకు క్యాన్సిల్ చేసినండి? ఇవాళ 25 కోట్లు క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం కానీ 25 కోట్లు క్యాన్సిల్ చేసిన ఎమ్మెల్యే గారు కానీ ఇవాళ ఓటు ఏ రకంగా అడుగుతారు చెప్పండి? ఏ రకంగా అడుగుతారు? ఇప్పుడు నేను చెప్పినని అంటారా? మీరు 20 నెలలని ఇయ్యలేకపోయిన రేపు ఓటు ఏమని అడుగుతారు చెప్పండి? అడగలుగుతారా? ఇవాళ మహిళలు ఎంత కోపంగా ఉన్నారు చెప్పండి. ఒకళ్ళు పేదలు పాపం తిండి లేక కష్టపడి కైకిలు చేసుకుంటారు, మాకేదో వాళ్ళు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత 20 మందులు వస్తాయంటే ఇప్పుడు మన 25,200 ఈ ముందు జరిగే మంచాల లక్ష్మణ్ వెళ్తే 25,000 మంది ఉన్నారు మహిళలు పెన్షన్ రావాలి. మొత్తం కాన్స్టిట్యూన్స్ 50,000 మంది ఉన్నారు. పెళ్ళయ్యి పేదత్వంలో 50,000 మందిలో ఇలా మంచాలు ఉన్న లక్ష్మణ్ లెక్కేసుకుంటే 25,000 మంది పెళ్ళయ్యి భర్తకు పెన్షన్ రావాలి 25,000 మంది ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపు లేకుండా ఒక 4,000 మంది 4,500 మంది. వీళ్ళందరూ కోపం లేదని చెప్పండి. డెఫినెట్గా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఒక సిస్టమేటిక్గా మున్సిపాలిటీ కూడా ఏం చేసాము, ఏ రకంగా అందుబాటులో మంచి ఆనాడు మీకు తెలుసు కదా, ఇంత పెద్ద ఆనాడు 4 గ్రామ పంచాయతీలు ఉండవచ్చు, ఈ 2 ఉండవచ్చు. ఒక్కటి ఉంది అని ట్రాలీ అన్నాడు. చెత్త ఎత్తడానికి ఒక ట్రాలీ ఉందా? ఆనాడు కూడా లక్ష పెద్ద గ్రామ పంచాయతీ దాదాపు 9,000 ఓట్లు ఉన్నాయి. 9,000 ఓట్లు ఒక ట్రాలీ లేకుండా ఏ గవర్నమెంట్ రాకపోతే ఇలా వాడుకోవడం తెచ్చినా తెలియదు చెప్పండి. వాళ్ళకో ట్రాలీ వచ్చింది రాలేదా, ట్రాక్టర్లు వచ్చినా రాలేదా, ట్యాంకర్ వచ్చింది రాలేదు చెప్పి ఏమైనా చేసినామో చేయలేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏది లేదు. కరెంట్ స్తంభాలు బ్రహ్మాండంగా వేసాం. అక్కడనైతే దానిలో ఏదో వికసిత కాలనీ అన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు మ్యాక్సిమం వచ్చింది. దాదాపు 150 కరెంట్ స్తంభాలు. ఇలా ఒక స్తంభం కాస్ట్ ఏంటంటే ఇలా 30,000 రూపాయలు ఫ్రీ కాస్ట్. ఇలా 30,000 రూపాయలు ఒక 4 ఇళ్ళు కరెంట్ కావాలంటే ఒక్కొక్క పోల్కు 30,000 కట్టాలి. ఇలా ప్రైవేట్ పరంగా తీసుకుంటాం. దాదాపు 150 అంటే లెక్కేసి అన్ని చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు మనం చేస్తున్నాం ఇలా ఎంటైర్ కాన్షియస్ దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ దృష్టి పెట్టినా మేము పూర్తిగా న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మేము మా పాలన ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరు వ్యాపారం చేస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నది తీసుకున్నారు, ఇంకా ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ తీసుకున్నది, ఏదైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటే వాళ్ళకు అసలు మేము వాళ్ళ వైపేజ్ లేదు. మేము వాస్తవంగా ఈ కన్నెత్తి కూడా చూడలేదు అసలు వాళ్ళు ఎవరు అనేది. మేము ఇక్కడ కూడా దాదాపు ఈ మున్సిపల్ పరిధిలో
కనీసం ఒక 1000 మంది పైన ఉంటారు రియల్ ఎస్టేట్స్. వాళ్ళకి ఏం మా వాళ్ళు ఇబ్బంది కలిగిందని చెప్పండి. ఇబ్బంది కలిగి ఇంకా బాగా డీటెయిల్ చెప్పేది. ఎందుకంటే ఇది జరిగిందో జరగలేదా తెలుసుకోండి. అన్ని జాగాలు తెలుసుకోండి, మంచాలు తెలుసుకోండి, నష్టం తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకోండి. ఏమి ఇది ప్రజాసమ పద్ధతి కాదు. ఇదని నేను మనవి చేస్తున్నా. ఇలా లక్ష్మణ ప్రజానికి మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, బాధపడుతున్నా. ఒక మంచి పరిపాలన ఉండాలంటే బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిల్ ఉంటేనే ఇలా లక్ష్మణకు అన్ని విధాలు మేలు జరుగుతుంది. బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఎక్కడ ఇచ్చిపెట్టాం. వచ్చే పైసలు సిస్టమ్కి పనిచేస్తాం. ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్టర్ 2.5 years డెఫినెట్గా మళ్ళీ ఆనాడు 25 కోట్లు